మంది కేబినెట్ మంత్రి వర్గంలో మొదటి వ్యక్తి బిందు దిగంబరరావు అంటున్నాం. ఇతనికి కేబినెట్ శాఖలు ఏంటి? సో అలొకేషన్ ఆఫ్ కేబినెట్ శాఖలు ఏంటి? 1 హోం శాఖ ఇచ్చాడు, 2 న్యాయశాఖ ఇచ్చారు, 3 రిహాబిలిటేషన్ ఇచ్చారు. ఈ మూడింటికి కేబినెట్ మంత్రిగా మనకి బిందు దిగంబరరావు నియమించబడడం జరిగింది. కేవీ రంగారెడ్డి. సో కేవీ రంగారెడ్డికి ఏమి ఇచ్చారు? ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఇచ్చారు. ఎక్సైజ్ ఇచ్చారు, ఫారెస్ట్ ఇచ్చారు, రెవెన్యూ ఇచ్చారు. ఈ మూడింటికి కేబినెట్ మంత్రిగా మనకి ఎవరు? కేవీ రంగారెడ్డి నియమించబడడం జరిగింది. మరో కేబినెట్ మంత్రి మర్రి చెన్నారెడ్డి అంటున్నాం. సో మర్రి చెన్నారెడ్డి యొక్క శాఖలు ఏమవుతున్నాయి? అగ్రికల్చర్, సివిల్ సప్లై, ప్లానింగ్ మరియు డెవలప్మెంట్ అంటున్నాం. ఈ వినాయకరావు విద్యాలంకర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు, కస్టమ్స్ ఉన్నాడు, ఇండస్ట్రీస్ ఉంటున్నాడు. ఈ మూడింటికి కేబినెట్ మంత్రిగా వినాయకరావు విద్యాలంకర్ నియమించబడ్డాడు. జిఎస్ మేల్కోటి పబ్లిక్ వర్క్స్, లేబర్ శాఖ మంత్రిగా ఉండడం జరుగుతుంది. సో రెండిటికి ఎవరు? జిఎస్ మేల్కోటి అంటున్నాం. నవాబ్ మొహిదీ నవాజ్ జంగ్ అంటున్నాం. ఈ నవాజ్ జంగ్ ఏమున్నాడు? పబ్లిక్ హెల్త్ అండ్ రూరల్ రీకన్స్ట్రక్షన్ శాఖ కేబినెట్ మంత్రిగా ఉన్నాడు మొహిదీ నవాజ్ జంగ్. అదేవిధంగా 7 దేవిసింగ్ చౌహాన్ అంటున్నాం. ఎవరి దేవిసింగ్? ఈ దేవిసింగ్ చౌహాన్ యొక్క మంత్రిత్వ శాఖలు గమనిస్తే సమాచార శాఖ మంత్రిత్వ శాఖ మంత్రిగా నియమించబడడం జరుగుతుంది. గోపాలరావు ఎగ్బోటి. సో ఈ గోపాలరావు ఎగ్బోటి విద్యా స్థానిక పరిపాలన శాఖ మంత్రిగా పనిచేయడం జరుగుతుంది. ఇలా మొత్తం 9 మంది కేబినెట్ మంత్రులు నియమించబడ్డారు. అందులో ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు అవుతున్నారు. మరి సహాయ మంత్రులుగా కూడా ఉన్నారు.